నిశీచరపతి సంశయం విదిత్వా సురగణ మధ్యగతో వచస్వరేతి. ఓం తత్సత్ సూర్యదేవాయ నమః సూర్యదేవాయ నమః సూర్యదేవాయ నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే దేవి నారాయణి నమోస్తు. అప్పుడే అమ్మ పూజ కూడా అయిపోయింది. ఆరే కదా అయింది. మావయ్య నువ్వెప్పుడు వచ్చి పడుకున్నావు ఇక్కడ? అక్కడ పడుకుంటే మీ అమ్మ ప్రాణం తీస్తుందని ఇక్కడ పడుకుంటే నువ్వు నా ప్రాణం తీస్తావేంట్రా? కాసేపు హాయిగా పడుకోనిరా. అక్కడ అమ్మ పూజ అయిపోయింది, వెళ్ళి స్నానం చేయి. స్నానం చేయక్కర్లేదురా, స్నానం చేసి వచ్చా అని చెప్పడానికి ఒక చిన్న టెక్నిక్ ఉంది. కరెక్ట్ గా హార్ట్ ఇచ్చే టైం అక్కడికి వస్తాను, అందరికి ఇక్కడ పడుకొని. ఏంట మురళి అమ్మ చెప్పండి. సకల దురితోపశమనం సమస్త వ్యాధి నివారణం శ్రీదేవి పాదోదకం పావనం శుభం. ఏంటి ఏమిటో వాసన వస్తుంది? నాకేమనిపించట్లేదే. ఎవరైనా ఈ స్నానం చేయకుండా వచ్చిండ్రేమనమ్మా? అయినా స్నానం చేయకుండా హార్ట్ అద్దుకోవడానికి ఎవరు వస్తారా? నీలాంటి బుద్ధి తక్కువ తప్ప. తప్పిపోయిన నా మరదల మీద మా మబ్బులు నేను ఎప్పుడో చేసినా. ఇంకా నా వంటి చూస్తావేంటి? ఇదిగో ఆడి కాళ్ళకి చూడు, ఏ పేడో పెడకో తప్పించుంటాడు వెధవ. అమ్మా తప్పిందమ్మా, క్షమించాలమ్మా నీ పాంచను. అదేంటి నాకు ప్రసాదం ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావు? ముందు స్నానం చేసి రండి. నీ టెక్నిక్ ఏమైంది మావయ్య? ఇదంతా నీ వల్ల జరిగిందిరా. నాకు ప్రసాదం ఇవ్వకుండా వెళ్తుందా? అయితే ఇవాళ అసలు నేను స్నానం చేయను. ప్రసాదమే కాదు, కాఫీ, టిఫిన్, భోజనం ఇలాంటివేవి ఇవ్వడం. పచ్చి మంచినీళ్ళు కూడా. మీ అమ్మ లోపలికి వెళ్ళిపోయింది అనుకునే ఆ మాట అన్నాను రా. ఏం పర్వాలేదు మావయ్య, నేను స్నానం చేపిస్తా. నిర్మబాద్ నిర్మబాద్. ఏంటమ్మాకమ్మా కొండ బరువుగా ఉందంటే సాయం పట్టబట్టావా? సాయం పట్టే వయసు తాకెక్కడుంది బాబు, తాది ఇప్పుడు పట్టు తప్పే వయసు కదా. ఎంత డబ్బు కొట్టావా? ఇంకా నయ్యం చెంప పగలగొట్టలేదు. అయితే ఈ నారాయణమూర్తి అంటే ఎవరుకున్నావు? ఈ చుట్టుపక్కల 4 పరాణాలకి నవమన్మధు లాంటి అని పేరు. అదేం కాదు, పసలేని నస నారాయణ అని పేరు. ఏంటి పసలేదా? ఇప్పటికైనా కాడి పైకి ఎత్తుకుని ముళ్ళు గరపుచ్చుకున్నానంటే చీరంతా బురద బురద అవ్వాల్సిందే. అంత సీన్ లేదు గాని పదమాయ పద పద. ఏంటా రాజ్యం, రాత్రి కూడా మీ ఆయన తాగొచ్చి ఏమీ చేయకుండా పడుతున్నాడా? అవును బాబు గారు, ఆ సచ్చినోడు తాగుడు మానమంటే మానలేదండి. తమరికి ఎట్లా తెలుసండి? రాత్రి కూడా నిన్ను ఫస్ట్ పడుకోబెట్టాడన్న కోపం నువ్వు ఆ కొబ్బరికాయల మీద చూస్తుంటే తెలియట్లేదక్క. నీకెంత వయసు వచ్చినా ఇట మాత్రం తగ్గలేదు బాబు గారు. చేతలకు వయసు కానీ మాటలకు వయసు ఎందుక? తొందర పడిగానండి కానీ రే ఆ కాయలకి 75. ఏమండి 70 తర్వాత 75 కాదండి, 71. నిన్ను చూసిన కంగారులో లెక్క తప్పిపోయింది. లెక్క బొండాలే పెడుతున్నారా? ఏంటి? ఆహా, లెక్క కొబ్బరి బొండాలే పెడుతున్నారా అని. చాలేదు నీ వెతకారం. అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు మా పని చేయకుంటాను కాబట్టి 72, 73. పని మీద ఏమి శ్రద్ధ, ఏమి శ్రద్ధ. నాకెప్పుడు పని మీద శ్రద్ధ. ఏంటమ్మా నువ్వు వచ్చేసేంటి? మన పని చేయకుంటానికి. ఒరే బుజ్జి, నీకోసమేరా. చూడు అబ్బబ్బా, ఎండలు ఎలా మండిపోతున్నాయి. పొడుగు తెచ్చుకోవడం మర్చిపోయావే. ఎండలో తిరిగితే పడదెబ్బ కొట్టదు. నల్లబడి ఏమిటి అలా చూస్తున్నావు? బొండలేరు యారా బొండాలు? నీ కళ్ళల్లో కాకులు పడవా? అందరి కళ్ళు నీ మీదే ఉన్నాయి. గొడుగు చాటే పద బాబు. నాకెండ దెబ్బ కొడుతుందని నువ్వు ఇంత ఎండలో గొడుగు తీసుకుని వచ్చావా? యాదగిచ్చి పంపించచ్చు కదా. గొడుగు ఇవ్వడానికి రాలేదురా, ఇక్కడ నేనేం చేస్తున్నానని తనిఖీ చేయడానికి వచ్చింది. ఈ వయసులో మీ మీద తనిఖీలు ఎందుకులేండి, నా కొడుకు కోసమే వచ్చాను. పద బాబు బొంచొద్దు కానీ. పర్వాలేదంటావా పిన్ని? కంగారు పడకమ్మా, ఆ టైంకా జరగాలని రాసి పెట్టుంది, జరిగింది. నా బిడ్డ ఎంత అల్లాడిపోతున్నాడు, వాడికి ఎంత నొప్పిగా ఉందో ఏమో. ఉండదా మరి, కంటి బిడ్డ కదమ్మా, నువ్వు కట్ట ధైర్యం తెచ్చుకోవాలా. ఏంటో కట్టాలని సాలచమ్మ గారికే వస్తాయి.
ఏమ్మా విశాలాచమ్మ, అల్లుడికి ఎలా ఉంది? అల్లుడేమిటి అల్లుడు? నీకు 1,00,000 సార్లు చెప్పాను, వాడు నాకు అల్లుడు కాదు, కొడుకు. నేను కన్న కొడుకు. కొడుకేలేమ్మా, ఊరికే అన్నాను. ఏమండి, ఏం జరిగింది? మన అబ్బాయి కాల్లో రేగుముళ్ళు విరిగిందండి. జరగకూడదు ఏదో జరిగిపోయిందని గుండెలు పగిలిపోయాయి. వారిని ఏమో ఏదో పెద్ద సులం దిగబడినట్టుగా ఏమిటి హడావడం తాను? ఆమెకి లేకపోతే అయిపోయింది, మీకైనా బుద్ధి ఉండక్కల. పక్కింట్లో ఏదైనా జరిగిందంటే చాలు, పంచదార దగ్గర నుంచి కాఫీ దగ్గర నుంచి ఏది దొరికితే అది పట్టుకుపోతామని దొంగ ఏడుపులు నేర్చుకుంటూ వాలిపోవటమే. పోనీ అవతలకి, అవతలకి పోనీ. ఏమిటో ఇదంతాను? కలడయ్యా, పెద్ద సానుభూతి చూపించడానికి వచ్చారు. వచ్చేసిందమ్మా, వచ్చేసింది. మీ అమ్మకి ఎలాగో బుద్ధి లేదు, నీకు కూడా బుద్ధి లేదు ఏమిట్రా? ఇంత ముల్లీరు కింద పెద్ద హడావుడి చేస్తున్నారు. అది కాదు మావయ్య, అభిమానం పంచడం అమ్మకి ఇష్టం, దాని అందుకోవడం నాకు ఆనందం. ఆహా, మరి ఇంకే ఇప్పుడు బాగా ముల్లీరికి బాధపడ్డాడుగా, అభిమానంతో కాఫీ పట్టరా, అభిమానంతో తాగుతాడు. చాలండి సంబడం. కాఫీ ఏమిటి, పాయసమే తీసుకొస్తాను. మా మంచమ్మ. రై, నీకు పాయసం కన్నా తీయటి వార్త చెప్తాను, విని సంతోషించి వెంటనే మర్చిపోవాలి. ఏమిటి మావయ్య అది? నీకు పోలీస్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం వచ్చింది. నిజంగా? ఇదిగో ఆర్డర్స్. ప్రతి చిన్న విషయానికి మరీ ఇంత ఇదైపోతాడు విశాల. ఇది చిన్న విషయం కాదనుకో, అయినా సరే జీవితంలో ఈ ఒక్కసారి నీ ముద్దుల మొగుడు చెప్పిన మాట నువ్వు వింటున్నావు. మీరేం చెప్పొద్దు, నేనేం విన్ను. ఇద్దరు కలిసి నన్ను మోసం చేస్తున్నారు. మోసం అంటే మరి మోసం ఒప్పుకుంటున్నాను, కానీ దేశంలో ఉద్యోగాలు దొరకటం లేదో అని గగ్గోలు పెట్టే ఈ రోజుల్లో మన అబ్బాయికి ఉద్యోగం దొరికిందంటే అది మనకెంత గర్వకారణంగా ఉంటుంది. మీకు గర్వంగానే ఉంటుంది. వాడికి ఇప్పుడు ఎంత తక్కువైందని ఉద్యోగం పేరుతో ఊళ్ళు పట్టు తిరగాలి. నా బిడ్డ ఎప్పుడు నా కళ్ళ ముందే ఉండాలని మీకు తెలుసుగా. మరీ పసిపిల్లలాగా మాట్లాడుతున్నావు విశాల. పెద్దల అభిమానాలు పిల్లల ఎదుగుదలకి అర్థం కాకూడదు అని వాడన్నాడా? వాడు ఎందుకంటాడు? ఎంతోసేపు అమ్మ బాధపడుతుందేమో మామయ్య అని ఒకటే నీ జపం చేస్తున్నాడు. మరి ఇంకే మానేమనండి. నిజం చెప్పాలంటే నా బిడ్డని నా నుంచి మీరే దూరం చేస్తున్నారు. అవును, నేనే వాడిని నీ నుంచి దూరం చేస్తున్నది నేనే. అసలు వాడిని ఉద్యోగానికి అప్లై చేయమన్నది కూడా నేనే. మీరా? అవును. ఇదిగో ఈ ఊళ్ళో కరణం గారి కూతురు, మునసబు గారి మేనకోళ్ళు, చౌదరి గారి పెద్దమ్మాయి, రెడ్డి గారి ఆఖరు కూతురు ఒకరేమిటి వయసు వచ్చిన ప్రతి ఆడపిల్ల వాడిని ఎగరేసుకుపోవాలని వలలు విసురుతున్నారు, గేలాలు వేస్తున్నారు. వాడు ఇక్కడే ఉన్నాడు అనుకో, ఏదో ఒక రోజున మనకు దక్కకుండా పోవడం ఖాయం. అలా జరగకూడదని ఉద్యోగం పేరుతో వాడిని నీకు దూరంగా పంపిస్తున్నాను. ఇక కాదులేవనుకో, నీ ఇష్టం. ఏమిటి విషయాలా? ఏమైంది? ఏమండి, మన అబ్బాయి ఈ మోహిని పిశాచాల ముందు ఈ ఊళ్ళో ఉండే కంటే లక్షణంగా ఉద్యోగం చేసుకుంటూ పట్టణంలోనే ఉండేవండి. ఏమంటారు? అలాగే చూడు బుజ్జి, మీ ఆఫీసు వాళ్ళతో ఇవాళే చెప్పు, రోజు పొద్దుటే మా ఊరు నుంచి వస్తాను, సాయంకాలం అయ్యేసరికి మా ఊరు వెళ్ళిపోవాలి అని. ఆ విషయం నేను ఎప్పుడో చెప్పేశారా? చూడు, పట్టణ అమ్మాయిలు చాలా దురుసుగా ఉంటారు. ప్రేమ గీమని వాళ్ళ వెంట పడకు. ఆ విషయం నేను ఎప్పుడో చెప్పేశాను. చెప్పేశారా? చాలా బాగా. చూడు బుజ్జి, కాఫీలు టీలు ఎక్కువ తాకే వేళకు పోంచే నాయనా. ఆ విషయం మాత్రం నేను చెప్పలేదు. ఇలాంటి మంచి విషయాలు మీరెందుకు చెప్తారు? అవన్నీ ఆడవాళ్ళు చెప్పాల్సిన విషయాలు. ఒరే బాబు, నువ్వు వెంటనే బయలుదేరు, లేకపోతే వచ్చే వస్తుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో.
వస్తానమ్మా, వస్తామాయా. అలాగే అలాగే. చెప్పండి చెప్పండి, మర్యాదగా చెప్పండి. ఎంపీ గారింటో ఉంగరం కొట్టేసింది ఎవరు? నేను తెలియదు సార్, నాకేమీ తెలియదు. అసలు ఉంగరం అంటే అట్ట ఉంటా సార్? చూస్తున్నారుగా, నానాజీ గారితో పెట్టుకుంటే నడ్డి విరిగిపోతే జాగ్రత్త. చెప్పండి, నిజం చెప్పండి, ఎవరు తీశారు? నేను తీసా సార్, నేను తీసాను సార్, నేను తీసా సార్, నేను తీసా సార్. సైలెన్స్. ఒక్క ఉంగరాన్ని ఎంతమంది అట్ట కొట్టేశారా? అలా కాస్త మొక్క పంచుకుందామని సార్. అయినా అంత పెద్ద ఎంపీ గారింటో కొండందవి ఎలికిని పట్టినట్టుగా ఆత్రాలు ఒక ఉంగరాన్ని దొంగిలిస్తారంట్రా? అదేనండి, కనీసం అమ్మగారి వడ్డానమో అయ్యగారి మొలతాడో కొట్టుకొచ్చుంటే తల కాస్త సర్దుకునేవాళ్ళు కదరా. హెడ్డు, నువ్వు రేగిపోతున్నావు. తగ్గిపోతున్నాం సార్. ఓయ్ హలో. ఆహా, అలాగా సార్. సార్ 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 కొంచెం ఎలా రండి సార్. ఏంటయా? ఎంపీ గారి ఇంట్లో ఉంగరం దొరికిందంటండి, పోలేదంటండి. కుడి చేతికి పెట్టుకోవాల్సింది ఎడం చేతికి పెట్టుకుని మర్చిపోయి రిపోర్ట్ ఇచ్చారంటండి. అమ్మాయి, అసలు ఎంపీ గారి ఉంగరమే పోలేదంటరా? మీరేమో మేము తీసామంటూ మమ్మల్ని ఫూల్స్ చేస్తారంట్రా? రేయ్, ఈసారి అదే ఉంగరం నిజంగా కొట్టేసినా సరే ఒప్పుకోకూడదురా. మీరు దొంగలరా. కొట్టేయడం ఒప్పేసుకోవడం ఎలా అయితే మాకు పనే ఉందిరా చెప్పండి. హెడ్డు, అయ్యా నువ్వు రేగిపోతున్నావు. తగ్గిపోతున్నాం సార్. అసలైనా చెయ్యని నేరాన్ని చేశామో అని ఒప్పుకుంటారంట్రా తలమాసారా? ఎలాగో మీరు కొట్టి చెప్పిస్తారని దెబ్బలు తిండం ఎందుకని ముందే ఒప్పుకున్నాం సార్. అదే, నేనంటే భయం భక్తి చూపించారు కనుక బతికిపోయారు. వెళ్ళండి. అదేలారా, మీరు రాకండి. ఎక్కడ ఏదైనా కొట్టేస్తే మాకు కవర్ చేయండి, మేమే వస్తాం. అలాగే సార్. పెద్దోళ్ళారా, పండి. గుడ్ మార్నింగ్ సార్. అది సర్లే, ఏ స్టేషన్ నుంచి వచ్చావు? మీ స్టేషన్ లోనే ఎస్ఐగా జాయిన్ అవడానికి వచ్చాను సార్. మై నేమ్ ఇస్ మురళీ శంకర్. దిస్ ఇస్ మై అపాయింట్మెంట్ ఆర్డర్. ఓహో, నువ్వేనా కొత్త క్యాండిడేట్వి? వెరీ గుడ్ వెరీ గుడ్. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందయ్యా. చూడు, నీకు చిన్న మాట చెప్పాలి. నా కింద పని చేయటం కొంచెం కష్టం. నేను చెప్తున్నాను కొత్త ఇన్స్పెక్టర్ గారు, నా పైన పని చేయడం చాలా కష్టం. అది నిజమే, సీనియర్ మోస్ట్ మ్యాన్ కదా. అప్పుడప్పుడు అలా 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 వేస్తుంటాడు, మనం ఇలా కళాలేసి బిగుస్తూ ఉండాలి. అన్ని జోకులే, మీరు జోకులు వేస్తుంటే మా ఆవిడ గుర్తుకొస్తాను సార్. హెడ్డు, నువ్వు రేగిపోతున్నావు. తగ్గిపోతున్నా సార్. చూడు మిస్టర్ మురళీ శంకర్, సార్. ఇవాళ ఫస్ట్ డ్యూటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఆడపిల్లని అల్లరి చేసే చిల్లర విధాలని మక్కిల కొట్టి సెల్లో వేయటం. ఓకే సార్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.